ఈ మాసం అంతటికి దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానం యోబు గ్రంథం 37వ అధ్యాయం 5వ వాక్యం. మనము గ్రహింపలేని గొప్ప కార్యములను ఆయన చేయును. హల్లెలూయా, ఆమేన్. దేవుడు ఎంతో మంచి వాగ్దానము ఈ మాసంలో దేవుడు మనకు అనుగ్రహించాడండి. మనము గ్రహింపలేని గొప్ప కార్యములు ఆయన మన పట్ల చేయబోతున్నాడు. నిజంగా ఈ మాసంలో దేవుడు తప్పక అనేక మంది జీవితాల్లో మీరు ఊహించని కార్యాలు చూడబోతున్నారు. దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని మనం గమనించినట్లయితే యోబు గ్రంథంలో రాయబడినటువంటి ఈ వాక్యాన్ని మనం చూస్తే యోబు జీవితంలో జరిగినటువంటి కార్యాలు మనందరికీ బాగా తెలుసు. నిజంగా భక్తిపరునటువంటి యోబు, నీతిమంతుడైనటువంటి యోబు, దేవుని సన్నిధిలో యథార్థంగా బ్రతుకుతున్నటువంటి యోబు జీవితంలో ఒకానొక సమయం వచ్చింది, అన్నీ కోల్పోయాడు. ఆస్తిని కోల్పోయాడు, పిల్లల్ని కోల్పోయాడు, తన శరీరంలో ఉంటున్న ఆరోగ్యాన్ని కూడా కోల్పోయాడు. అయితే ఆ సమయంలో ఆయన తిరిగి ఆరోగ్యాన్ని పొందుకుంటాడని, తిరిగి తన ఆస్తిని పొందుకుంటాడని, తిరిగి ఆయన మరలా మంచి దినాలు చూస్తాడని యోబు ఊహించలేదండి. యోబు ఏమనుకున్నాడంటే, సరేలే, ఒకప్పుడు నేను ఆశీర్వాదకరంగా ఉన్నాను, ఒకప్పుడు దేవుడు నన్ను దీవించాడు, ఒకప్పుడు ఉన్నతమైన స్థితిలో ఉంచాడు, ఒకప్పుడు నాకు సమృద్ధిని సౌకర్యాలన్నింటినీ దేవుడు నాకు ఇచ్చాడు. అయితే అప్పుడు నేను దేవుణ్ణి స్తుతించాను, అన్ని దేవుడు తీసుకున్నాడు, ఇది దేవుని చిత్తమేమో, ఇప్పుడు కూడా నేను దేవునికి స్తుతి చెల్లిస్తాను అన్నాడు. కానీ తిరిగి ఇవన్నీ పొందుకుంటాడని నేను ఊహించలేదండి. అందుకనే 19వ అధ్యాయంలో అంటాడు, నా శరీరము క్రుళ్ళిపోయినా, నా శరీరం ఈ విధంగా చీకిపోయినా, నా విమోచకుడు సజీవుడు, వేరొక శరీరంతో నేను ఆయనను చూస్తానన్నాడు. అంటే ఆ శరీరం కుళ్ళిపోతున్నటువంటి సమయంలో, ఆ అనారోగ్యమైన పీడిస్తూ ఉన్నప్పుడు, నేలకు అంటుకుని ఉంటున్నటువంటి పరిస్థితిలో ఆయన ఆదుకోవడానికి పిల్లలు లేరు, ఆయన ప్రేమించినటువంటి స్నేహితులు ఆయనను చూసి అసహించుకుంటున్నటువంటి సమయాలు, తను మరి ప్రేమించినటువంటి భార్య, ఆ సమయంలో సహకారిగా నిలబడాల్సినటువంటి భార్య కూడా ఆయనను చూసి అసహించుకొని వెళ్ళిపోయింది. ఆ సమయాల్లో ఆయన ఏమంటున్నాడంటే, నా దేవుడు సజీవుడు, తప్పక ఒకవేళ ఈ శరీరంతో నేను కుళ్ళిపోయి ఇక్కడే ఈ శరీరాన్ని విడిచిపెడతానేమో, కానీ నేను నా దేవుణ్ణి చేరినప్పుడు ఆయనను నేను కలుసుకుంటానన్నాడు. దేవుని బిడ్డలారా, యోబు ఈ విధంగా భౌతికంగా మరలా బ్లెస్ అవుతాను, నేను మరలా ఆశీర్వాదాన్ని చూస్తానని నన్ను ఊహించలేదు. కానీ నా దేవుడు చేసిన కార్యాలు ఎలాగుంటాయంటే, మనము గ్రహింపలేని కార్యాలు, మనం ఊహించలేని కార్యాలు. హల్లెలూయా. యోబు ఊహించలేదు తిరిగి రెండంతలుగా దీవింపబడతాడని. యోబు ఊహించలేదు కోల్పోయిన కుమారులను తిరిగి పొందుకుంటాడని. యోబు ఊహించలేదు కుళ్ళిపోయిన ఆ శరీరము మరలా పసిపిల్ల దేహం వలె మారుతుందని యోబు ఊహించలేదండి. కానీ యోబు ఆ శ్రమల గుండా వెళ్తున్నప్పుడు, యోబు ఆ నష్టం గుండా వెళ్తున్నప్పుడు, యోబు ఆ ఇబ్బందుల గుండా వెళ్తున్నప్పుడు, యోబు మరణపు అంచులలో ప్రయాణం చేస్తున్నప్పుడు దేవుడు యోబు యొక్క యథార్థతను గమనించాడు, యోబు యొక్క భక్తిని దేవుడు చూశాడు. దేవుని బిడ్డలారా, మన పరిస్థితిలో కూడా దేవుడు మనం ఊహించని కార్యాలు మన జీవితంలో చేయాలంటే, కష్టమైన, నష్టమైన, వ్యాధి అయినా, కరువైన, ఖడ్గమైన మన యథార్థతను మనం కాపాడుకోవాలి. చాలాసార్లు మనం ఏం చేస్తామంటే, అన్నీ ఇచ్చినప్పుడు దేవుని స్తుతిస్తాం, దేవుడు నన్ను దీవించాడని చెప్తాం, దేవుడు నాకు గొప్ప కార్యాలు చేశాడని చెప్తాం. ఒకవేళ ప్రతికూలంగా పరిస్థితులు మారిపోతుంటున్నప్పుడు, నష్టాలు కలుగుతున్నప్పుడు, అనారోగ్యం ఎదురైనప్పుడు, కుటుంబంలో ఇబ్బందులు కలుగుతున్నప్పుడు దేవుని మీద సనుక్కునేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. అప్పుడు మనం దేవుని కృపకు దూరం అయిపోతాం. ఈరోజు యోబు గ్రంథంలో నుంచి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ పరిస్థితి నువ్వు ప్రార్థన చేసిన దానికి వ్యతిరేకంగా మారినా, ఆయన వైపు కనుక నువ్వు గురి ఉంచి, నా దేవుడు కార్యాలు చేస్తాడు. ఇప్పుడు నా పరిస్థితి ఈ విధంగా వ్యతిరేకంగా మారినా, ఏది చేసినా నా దేవుడు నా జీవితంలో మేలు కొరకే చేస్తాడని కనుక ఆయన మీద విశ్వాసం ఉంచితే, నువ్వు ఊహించని కార్యాలు నా దేవుడు చేయబోతున్నాడు. యోబు పట్ల చేసిన కార్యాలు, అదే కార్యాలు దేవుడు నీ పట్ల చేయబోతున్నాడు. ఒకవేళ నువ్వు కోల్పోయింది ఒక్కంత అయి ఉండొచ్చు, నువ్వు కోల్పోయావని దిగులు చెందకు, ఇది నా మేలు కొరకే, ఏదైనా నా పొరపాట్లు ఉంటే నన్ను క్షమించయ్యా అని సరిదిద్దుకొని ఆయన సన్నిధిలో ఆయన వైపు చూస్తే, నువ్వు కోల్పోయిన దానికంటే రెట్టింపుగా దేవుడు నీకు మేలు చేయబోతున్నాడండి.
నిజంగా దేవుడు కొన్నిసార్లు మనల్ని శ్రమల గుండా ఎందుకు నడిపిస్తాడంటే మన పట్ల ఒక గొప్ప ఉద్దేశం దేవునికి ఉంది. మనమందరం కూడా ఆయన పోలికలోనికి, ఆయన స్వారూప్యంలోనికి మార్చబడాలన్నదే దేవుని యొక్క చిత్తం. ఈ శ్రమల ద్వారా, ఈ ఇబ్బందుల ద్వారా, ఈ అనారోగ్యాల ద్వారా, ఈ సమస్యల ద్వారా ఆయన మనకు ఒక రూపును అనుగ్రహిస్తాడండి. విశ్వాసంలో పరిపూర్ణత మనల్ని చెందింపజేస్తాడు. ఈ విధంగా మనం ఆ సమయంలో పరీక్షింపబడుతున్నప్పుడు ఆయన ఎదుట మనము నమ్మకంగా నిలబడితే తప్పక దేవుడు మన జీవితంలో ఏదైతే ఆయన ఉద్దేశించాడో దానిని ఆయన చేయబోతున్నాడు. ఆమేన్. ఈ మాసంలో దేవుడు ప్రతి ఒక్కొక్కరి జీవితంలో మీరు ఊహించని కార్యాలు దేవుడు చేయబోతున్నాడు. దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు మన మానవ మేధస్సు చాలా చిన్నగా మనం ఆలోచన చేస్తాం, కానీ మనందరి పట్ల ఆయన ఉన్నతమైన ప్రణాళికలు కలిగి ఉన్నాడు. మనం ఆలోచించేది చాలా కొంత మట్టుకే, కానీ నా దేవుడు మనందరి పట్ల గొప్ప ఆలోచనలు కలిగి ఉన్నాడు. నిజంగా ఈ శ్రమలన్నీ దాటుకొని వెళ్ళిన తర్వాత దేవుడు ఆ కార్యం చేసినప్పుడు నిజంగా మన కన్నులు చూడలేవు, మన చెవులు గ్రహింపలేకుండా అంత ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి గొప్ప కార్యాలు దేవుడు చేయబోతున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ ఫిబ్రవరి మాసం అనేక మంది దేవుని యొక్క కార్యాలు చూడబోతున్నారు. నిజంగా బైబిల్ గ్రంథంలో కూడా యోసేపును మనం గమనిస్తే యోసేపుతో దేవుడు మాట్లాడాడు. యోసేపు, నేను నిన్ను దీవించబోతున్నాను, నీ అన్నలందరికంటే నువ్వు ఉన్నతమైన స్థానంలో ఉండబోతున్నావు, నీ తల్లిదండ్రులు కూడా నీకు నమస్కారం చేయబోతున్నారు, ఒక రాజు స్థానంలో నువ్వు ఉంటావు అన్నప్పుడు యోసేపు చాలా సంతోషించాడు. కానీ ఎప్పుడైతే దేవుడు ఒక ఆశీర్వాదాన్ని నేను నీకు ఇస్తానని వాగ్దానం చేశాడో అప్పుడే ఆ తరువాత వెనువెంటనే ఆశీర్వాదకరమైనటువంటి అనుభవాలు కాదండి, వెనువెంటనే గోతులోనికి తోయబడ్డాడు. దేవుడు అన్నాడు, యోసేపు నువ్వు దీవింపబడతావంటే మరణపు అంచులోనికి వెళ్ళిపోయాడు. నిజంగా నిస్సహాయ స్థితిలోనికి వెళ్ళిపోయాడు, ఒంటరితనాన్ని అనుభవించాడు. దేవుడు చేసిన వాగ్దానం ఒకటి, ఆయన జీవితంలో జరుగుతున్నటువంటి కార్యాలు మరొకటి. కానీ ఆ సమయంలో యోసేపు దిగులు చెందలేదు, అధైర్యపడలేదు, కృంగిపోలేదు, వెనకబడిపోలేదండి. ఆ సమయంలో యేసయ్య వైపు చూశాడు. ఎందుకంటే యోసేపుకు తెలుసు వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. నా దేవుడు నాకు ఒక వాక్యం ఇచ్చాడు, ఒక వాగ్దానం ఇచ్చాడు, ఒక వాక్కును విడుదల చేశాడంటే ఆయన మానవుడు కాదు మాట తప్పడానికి, తప్పక ఆయన నెరవేర్చే సామర్థ్యం కలిగిన దేవుడు. అన్న జీవితంలో కార్యం చేస్తాడని నమ్మాడు. నిజంగా గోతిలో నుంచి ఫరో ఇంటికి తీసుకొని పోబడ్డాడండి. ఆ ఫరో ఇంట్లో, పోతిఫర్ ఇంట్లో బాగానే ఉందిలే అనుకుంటున్నటువంటి సమయంలో పోతిఫరు భార్య ద్వారా ఇబ్బందులు మొదలయ్యాయి. నిజంగా ఆ పరిస్థితి ఏంటంటే మరణదండనే విధింపబడాలి. అలాంటి పరిస్థితుల్లో నుంచి దేవుడు విడిపించాడు. ఆ తర్వాత చెరసాలలో వేయబడిన తర్వాత యోసేపుకు అనేకమైన నిందలు, అవమానాలు ఆ చెరసాలలో ఎదుర్కొన్నాడు. యోసేపు అనుకున్నాడు, ఇంకా ఈ చెరసాలలో నుండి నేను డైరెక్ట్గా ఎక్కడికి వెళ్తాను, సింహాసనానికి వెళ్తాను అనుకున్నాడా? చెరసాల తర్వాత ఎక్కడికి వెళ్తారండి? మరణమే. కానీ దేవుని విచిత్రమైన కార్యాలు ఏంటంటే మనం గ్రహించము, మనం ఊహించం. కానీ యోసేపు కూడా ఊహించుండడు, యోసేపు కూడా అంత గొప్పగా దేవుడు కార్యాలు చేస్తాడని గ్రహించుండడు. కానీ నిజంగా యోసేపు యథార్థతను చూసిన దేవుడు, యోసేపు యొక్క భక్తిని చూసిన దేవుడు, యోసేపు యొక్క నీతిని చూసిన దేవుడు ఆ చెరసాలలో నుండి డైరెక్ట్గా దేవుడు సింహాసనానికి ఎక్కించాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఫిబ్రవరి మాసంలో మీ జీవితంలో కూడా మీరు ఊహించని కార్యాలు, ఒకవేళ ఇప్పుడు మీ పరిస్థితి చూస్తే ఇంకా నేను బాగుపడలేమేమో, ఇంకా నేను ముందుకు వెళ్ళలేనేమో, ఇంకా నా జీవితంలో కార్యం జరగదేమో అన్నట్లుగా నీకు కనబడుతుండొచ్చు. కానీ నా దేవుడు నీ కొరకు ఉన్నతమైన కార్యాలు డిజైన్ చేసి పెట్టాడు. నా దేవుడు ఉన్నతమైనటువంటి కార్యాలు యోచన చేసి పెట్టాడు. నువ్వు గ్రహించలేనిది, ఊహించలేనిది ఈ ఫిబ్రవరి మాసంలో నా దేవుడు చేయబోతున్నాడు. అయితే నువ్వేం చేయాలి? నీ యథార్థతను విడిచిపెట్టద్దు, నీ భక్తిని విడిచిపెట్టద్దు, నీ ప్రార్థనను నువ్వు మరవకూడదు. యథార్థంగా ముందుకు కొనసాగిపో. ఈ మాసము నూతనమైనటువంటి కార్యాలు అందరూ చూసి మార్చి మాసానికి మనం అడుగు పెట్టే లోపే మీరు అనేకులు సాక్షులుగా నిలబడబోతున్నారు. అనేకులు దేవుని సన్నిధిలో మీ యొక్క సాక్ష్యాలు చెప్పబోతున్నారు. కాబట్టి నమ్మి ఈ వాగ్దానం మీద చేతులుంచి మనం అందరం ప్రార్థన చేసుకుందామండి. అందరం విశ్వాసంతో, ప్రభువా నేను గ్రహించలేనివి, నేను ఊహించలేనివి, యోబు ఊహించలేదు. నిజంగా రెండంతల ఆశీర్వాదం దేవుడు యోబుకి ఇచ్చాడు. నిజంగా యోబు బాగుపడతానని అనుకోలేదు, కానీ యోబు ఊహించని రీతిగా, ఎవ్వరు అనుకోని రీతిగా దేవుడు ఒక నిమిషంలో యోబు చరిత్రను మార్చేశాడు. ఒక నిమిషంలో యోసేపు చరిత్రను
మార్చేశాడు. నీ పరిస్థితులు కూడా నువ్వు ఊహించని గడియలో మారిపోబోతున్నాయి. కాబట్టి విశ్వాసంతో ఆ వాగ్దానం మీద చేతులుంచి మనం అందరం ప్రార్థన చేసుకుందాం.